హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 6. ఈరోజు ఉర్దూలో 4 పదాలు ఉన్నాయి. అవి ఇప్పటి వరకు అంటే అబ్ తక్ అని, తబ్ తక్ అంటే అప్పటి వరకు అని. ఈ అప్పటి వరకులోనే ఇంకొక మాట కూడా ఉంది, దానిని జబ్ తక్ అని అంటారు ఉర్దూలో. ఇక ఫైనల్గా కబ్ తక్ అంటే ఎప్పటి వరకు అనే ఈ 4 పదాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు అంటే అబ్ తక్. ఈ అబ్ తక్ అనే దాన్ని వాక్యాల్లో ఏ విధంగా వాడతారో చూద్దాం. ఒక ఉదాహరణకి, అబ్ తక్ కహా థా, ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు. అబ్ తక్ అంటే ఇప్పటి వరకు అని అనుకున్నాం కదా. కహా అంటే ఎక్కడ, థా అంటే ఉన్నావు. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు, దానికి జవాబుగా అబ్ తక్ మై ఖేల్ రహా థా అని కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు నేను ఆట ఆడుతున్నాను అని జవాబుగా అబ్ తక్ని ఉపయోగించవచ్చు. అది మనం తర్వాత నేర్చుకుందాం. ముందు ప్రశ్నలు ఏ విధంగా మనం అడగాలి దీంతోని అని నేర్చుకుందాం. అబ్ తక్ క్యా కర్ రహా థా అంటే దాన్ని తెలుగులో ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని ప్రశ్నించినట్టు అన్నమాట. అబ్ తక్ అంటే ఇప్పటి వరకు, క్యా అంటే ఏమిటి, కర్ రహా థా చేస్తున్నావు, థా అంటే ఉన్నావు అని అర్థం వస్తుంది అనమాట. పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు నువ్వు అని మనం అడుగుతాం కదా, దానికై ఈ విధంగా అడగాలి. అబ్ తక్ క్యా కర్ రహా థా అని అడగాలి. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు. తర్వాత ఇప్పటి వరకు రాయలేదా అని అడగాలి. అంటే అబ్ తక్ లిఖా నహీ థా అనే ప్రశ్నార్థకం ధ్వనించేలాగా మనం అడగొచ్చు. అబ్ తక్ లిఖా నహీ థా. అబ్ తక్ అంటే ఇప్పటి వరకు, లిఖా అంటే రాయటం, నహీ థా లేదా ఇంకా రాయలేదా. అబ్ తక్ లిఖా నహీ థా ఇప్పటి వరకు రాయలేదా అని అర్థం వస్తుంది. తర్వాత ఇప్పటి వరకు ఆడుతూనే ఉన్నావా అని అడుగుతాం కదా, దాన్ని మనం ఉర్దూలో ఏమంటామంటే అబ్ తక్ ఖేల్ రహే హో, ఇప్పటి వరకు ఆడుతూనే ఉన్నావా అని మనం అడుగుతాం కదా పిల్లల్ని. దాన్ని ఉర్దూలో ఈ విధంగా అంటారనమాట, అబ్ తక్ ఖేల్ రహే హో అని. ఇక దీంట్లోనే ఫైనల్గా ఇంకొకటి ఉంది కదా, ఇప్పటి వరకు పాట పాడుతూనే ఉన్నావా అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు దాన్ని ఉర్దూలో ఏమంటారంటే అబ్ తక్ గానా గా రహా థా. అబ్ తక్ అంటే ఇప్పటి వరకు, గానా అంటే పాట, గా అంటే పాట పాడటం అన్నమాట, పాడటం, రహాతా పాడుతూ ఉన్నావా అని అర్థం వస్తుందన్నమాట. అబ్ తక్ గానా గా రహా థా అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా మన స్వరం కూడా ఆ విధంగా మారాలన్నమాట. ఇప్పుడు అప్పటి వరకు అంటే తబ్ తక్. ఇప్పుడు ప్రశ్న అడిగేటప్పుడు మనం ప్రశ్నార్థకం ధ్వనించేలాగే కదా మాట్లాడాలి. ఇప్పుడు అది అలాగే కొన్ని ప్రశ్నలు అడుగుదాం ఇక్కడ తబ్ తక్ ఉపయోగించి. తబ్ తక్ కహా థా, అప్పటి వరకు ఎక్కడ ఉన్నావు. తబ్ తక్ అంటే అప్పటి వరకు, కహా థా ఎక్కడ, థా అంటే ఉన్నావు. తబ్ తక్ కహా థా అప్పటి వరకు ఎక్కడ ఉన్నావు. తబ్ తక్ క్యా కర్ రహా థా, అప్పటి వరకు ఏమి చేస్తున్నావు. తబ్ తక్ అంటే అప్పటి వరకు అని అనుకున్నాం కదా. క్యా అంటే ఏమిటి, ఏమి, కర్ రహా థా చేస్తున్నావు, కర్ రహా థా, రహా థా అంటే ఉన్నావు, కర్ అంటే చేయటం. క్యా కర్ రహా థా చేస్తూ ఉన్నావు, ఏమి చేస్తూ ఉన్నావు. తబ్ తక్ అప్పటి వరకు అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా ఇక్కడ మనం ప్రశ్న అడగాలన్నమాట. అప్పటి వరకు రాయలేదు అని అనటానికి జవాబుగా తబ్ తక్ లిఖా నహీ థా అని జవాబు చెప్తాడనమాట.
దాన్నే తబ్ తక్ అని ఉపయోగించి దాని ప్రశ్నార్థకంగా ఈ విధంగా కూడా అడగొచ్చు. ఎలాగంటే తబ్ తక్ లిఖా నహీ థా, అప్పటి వరకు రాయలేదా అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా అన్నా కానీ జవాబు కూడా అలాగే చెప్పొచ్చు. తబ్ తక్ లిఖా నహీ థా, అప్పటి వరకు రాయలేదు అని కూడా జవాబుగా చెప్పొచ్చు దాన్ని. ఈ జవాబుగా చెప్పేదాన్ని ఒక ఉదాహరణగా మీకు ఇక్కడ చూపించాను కొన్ని వాక్యాలని. వీటిని స్పెషల్గా వేరొక క్లాస్ తీసుకుని దాంట్లోని ఈ జవాబులు ఏ విధంగా వస్తాయో అన్నదాన్ని నేను వేరే లెసన్లో చెప్తాను. ఇక్కడ ఇంకొక వాక్యం ఇచ్చాను జవాబుగా చెప్పడం ఎలా ఉంటుందో అన్నది. అప్పటి వరకు ఆడుతూనే ఉన్నాను అని ఒక ప్రశ్నకి జవాబుగా చెప్తున్నాడు అన్నమాట. తబ్ తక్ ఖేల్ రహా హూ, తబ్ తక్ అంటే అప్పటి వరకు, ఖేల్ రహా హూ అంటే ఖేల్ అంటే ఆట, రహా హూ ఆడుతూ ఉన్నాను అని వస్తుందన్నమాట. దాన్నే ప్రశ్నలాగా అడగాలి అంటే తబ్ తక్ ఖేల్ రహా థా అని అడుగుతాం, అప్పటి వరకు ఆడుతూనే ఉన్నావా అని. కానీ ఇప్పుడు మనం ఇక్కడ వాక్యాన్ని ప్రశ్న జవాబుగా వాడుతున్నామన్నమాట. ఇప్పుడు తబ్ తక్ గానా గా రహా థా అని చెప్తున్నాడు జవాబుగా. దాన్నే ప్రశ్నగా అడగాలంటే తబ్ తక్ గానా గా రహా థా అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా అంటే అది ప్రశ్న అవుతుందన్నమాట. దానికి జవాబుగా కూడా అలాగే చెప్పొచ్చు, కానీ మన స్వరంలో మాడ్యులేషన్లో తేడా వస్తుంది. తబ్ తక్ గానా గా రహా థా, అప్పటి వరకు పాట పాడుతూనే ఉన్నాను అని అర్థం వస్తుందన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను మరలా వేరొక క్లాస్ తీసుకుని దాంట్లో దీనికి జవాబులు ఏ విధంగా ఉంటుంది, ప్రశ్న ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని వివరించి చెప్తాను. అప్పటి వరకు అన్నదానికి వేరొక మాట కూడా ఉందని చెప్పుకున్నాం కదా, జబ్ తక్. ఈ జబ్ తక్ ఉపయోగించి మనం కొన్ని వాక్యాల్ని, ప్రశ్నలు ఉన్నాయి జవాబులు ఉన్నాయి దీంట్లో కూడా. ప్రశ్నలు ఏ విధంగా అడగాలి అన్నదాన్ని ఈ జబ్ తక్ ఉపయోగించి ఎలాగా ఉర్దూ మాటలు ఫార్మ్ అవుతాయో ఇప్పుడు మనం నేర్చుకుందాం. జబ్ తక్ కహా థా, అప్పటి వరకు ఎక్కడ ఉన్నావు. అప్పటి వరకు అంటే జబ్ తక్ అని అనుకున్నాం కదా, కహా అంటే ఎక్కడ, థా అంటే ఉన్నావు అని అర్థం వస్తుంది. జబ్ తక్ క్యా కర్ రహా థా, అప్పటి వరకు ఏం చేస్తున్నావు. జబ్ తక్ అంటే అప్పటి వరకు, క్యా కర్ రహా థా, క్యా అంటే ఏమిటి, కర్ రహా థా అంటే చేస్తూ ఉన్నావు అని ప్రశ్న అడిగినట్టు మన మాడ్యులేషను మారాలి. ఇప్పుడు కొన్ని జవాబులు ఇచ్చే విధంగా ఎలా ఉంటుందంటే జబ్ తక్ లిఖా నహీ థా, అప్పటి వరకు రాయలేదు. అప్పటి వరకు రాయలేదా అని అడిగిన దానికి జవాబుగా జబ్ తక్ లిఖా నహీ థా, అప్పటి వరకు రాయలేదు అని జవాబు చెప్తున్నాడు అన్నమాట. తర్వాత జబ్ తక్ ఖేల్ రహా థా, అప్పటి వరకు ఆడుతూనే ఉన్నాను అని అంటున్నాడు. అంటే ప్రశ్న అడిగి ఉంటారు, జబ్ తక్ ఖేల్ రహా థా అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా అడిగినప్పుడు దానికి జవాబుగా జబ్ తక్ ఖేల్ రహా థా, అప్పటి వరకు ఆడుతూనే ఉన్నాను అని జవాబు చెప్తున్నాడు అన్నమాట. ఇక జబ్ తక్ గానా గా రహా థా, అప్పటి వరకు పాట పాడుతూనే ఉన్నాను. జబ్ తక్ అంటే అప్పటి వరకు, గానా అంటే పాట, గా రహా థా గానా అంటే పాట, గా రహా థా అంటే పాడుతూనే ఉన్నాను అని జవాబు చెప్తున్నాడు అనమాట. దాన్నే ప్రశ్నలాగా అడగాలంటే జబ్ తక్ గానా గా రహా థా అని, అప్పుడు దాకా పాట పాడుతూనే ఉన్నావా అని అడిగిన దానికి జవాబుగా ఈ విధంగా అంటాడనమాట. ఇప్పుడు ఎప్పటి వరకు అన్నదాన్ని ఉర్దూలో కబ్ తక్ అంటారని తెలుసుకున్నాం కదా. కబ్ తక్ ఉపయోగించి కొన్ని వాక్యాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇవన్నీ ప్రశ్నల రూపంలోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మాటని ఎప్పటి వరకు వెళతావు అనే మాటని ఉర్దూలో ఏ విధంగా అడగాలి. కబ్ తక్ జావోగే అని అడుగుతాం. అంటే ఎప్పటి వరకు, కబ్ తక్ అంటే ఎప్పటి వరకు, జావోగే అంటే వెళతావు అని అడిగినట్టు అన్నమాట, ప్రశ్నిస్తున్నాం మనం. అలాగే ఎప్పటి వరకు ఈ పని చేస్తావు అంటే కబ్ తక్ కరోగే ఏ కామ్ అని కూడా అనొచ్చు.
కబ్ తక్ ఏ కామ్ కరోగే అని కూడా అనొచ్చు. ఏ కామ్ అంటే ఈ పని, కబ్ తక్ అంటే ఎప్పటి వరకు, కరోగే చేస్తావు అని అర్థం వస్తుందన్నమాట. కబ్ తక్ కరోగే ఏ కామ్ అని కూడా అనొచ్చు, కబ్ తక్ ఏ కామ్ కరోగే అని కూడా అడగొచ్చు. దానికి అర్థం ఏంటన్నమాట, ఎప్పటి వరకు ఈ పని చేస్తావు అని ప్రశ్నిస్తున్నాం అన్నమాట. ఇక ఎప్పటి వరకు రాశావు, నీ రాత ఎప్పటికి ముగించింది అని అడగటానికి కోసం కబ్ తక్ లిఖా థా, ఎప్పటి వరకు రాశావు అని పిల్లవాడిని మనం ప్రశ్నిస్తున్నాం. వాడు పరీక్ష రాసిన దాని గురించి మనం ఎంక్వైరీ చేసేటప్పుడు ఎప్పటి వరకు రాశావు అంటే ఏ సమయం దాకా రాశావు అని అడిగినట్లు అనమాట. కబ్ తక్ అంటే ఎప్పటి వరకు, లిఖా అంటే రాయటం, థా రాశావు అంటే అది జరిగిపోయింది. లిఖా థా, కబ్ తక్ లిఖా థా, ఎప్పటి వరకు రాశావు. ఇక ఇంకొక వాక్యం ఉంది, ఎప్పటి వరకు ఆడుతావు అని ప్రశ్నిస్తున్నాం. పిల్లాడు ప్లేగ్రౌండ్లో ఉన్నాడు, రావటం లేదు, ఎప్పటి వరకు ఆడతావని అడుగుతాం కదా, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారో మనం ప్రశ్నని ఈ విధంగా అడగాలి. కబ్ తక్ ఖేలోగే, ఎప్పటి వరకు ఆడతావు, ఖేల్నా అంటే ఆట, ఖేలోగే అంటే ఆడుతావు అని ప్రశ్నిస్తున్నాం అన్నమాట. కబ్ తక్ అంటే ఎప్పటి వరకు అని అనుకున్నాం కదా, అలాగన్నమాట. కబ్ తక్ ఖేలోగే, ఎప్పటి వరకు ఆడుతావు, అలాగా. ఇక లాస్ట్లోని ఎప్పటి వరకు పాట పాడుతూ ఉంటావు అనే ప్రశ్నని మనం ఉర్దూలో ఏ విధంగా అడగాలంటే, కబ్ తక్ గానా గాతే రహోగే. ఇక్కడ ఎప్పటి వరకు అంటే కబ్ తక్ అని, గానా అంటే పాటని, గాతే రహోగే పాడుతూ ఉంటావు. దానికి మనం జవాబులు ఏ విధంగా ఉంటాయన్నది వేరే క్లాస్లో చెప్తాను అన్నాను కదా, అందుచేత కన్ఫ్యూజ్ అవ్వకుండా వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. నోటితో మీరు మాటి మాటికి అనండి, పదే పదే అంటే ఈ మాటలన్నీ చక్కగా మీకు మీ నోటి కండరాలు వీటికి అలవాటు పడి అవి మాట్లాడటం ఈజీగా అనిపిస్తుంది. అంతవరకు సెలవు మరి. గుడ్ బై.